స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. సంవత్సరం తిరిగే లోపల 14,000 నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు, బై నేచర్ వారి డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకొని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే, నాకు సంతకాలు పెట్టాల్సిందే. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిబడి పనులన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు. అక్కడ ఆర్థిక శాఖ అనుమతులు, ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతులు తీసుకొని మీ కాలేజీలు కానీ గత ప్రభుత్వం జీవోల ద్వారా 8 మెడికల్ కాలేజీలను ఇచ్చి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల అడ్మిషన్లు చేయడానికి అభ్యంతరాలు పెడితే వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన వైద్య శాఖలో ఉన్న అధికారులను అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు ఆ కాలేజీల అన్నిట్లలో అడ్మిషన్లు సాధించడం ద్వారా దేశంలోనే అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని వారు చేస్తున్న కృషిని ఈరోజు మీరందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రికి చిత్తశుద్ధి, పట్టుదల, పని చెయ్యాలన్న ఆలోచన, పని పట్ల అవగాహన ఉన్నప్పుడే ఈ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. ఆ మంత్రి గారికి చిత్తశుద్ధి లోపించినా, అవగాహన లేకపోయినా తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈరోజు ఒక మంచి మంత్రిగా సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహించడమే కాకుండా శాఖలో ఉన్న సిబ్బందిని అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలుసు, 60 సంవత్సరాల ఆకాంక్ష, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమకారులుగా మారి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఆనాడు తెలంగాణ యువత నినదించింది తమ ఉద్యోగ నియామకాల కోసం. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగ నియామకాలు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ యువత మొత్తం లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మేమందరం ఆశించిన గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలను శాఖల వారీగా సమీక్షించి అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని. కానీ 10 సంవత్సరాలల్లా భర్తీ చేయకపోను నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, లేకపోతే టీచర్ల నియామకాలు కావచ్చు, పోలీస్ సిబ్బంది నియామకాలు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు కావచ్చు. ఏ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఈ నియామకాలను చేపట్టన్న ఆలోచన ఆనాడు చెయ్యలేదు. అందుకే వేలాది ఖాళీలు అట్లే ఉంటే ఆనాడు నేను ఒక మాట చెప్పిన, 10 సంవత్సరాలు ఓపిక పట్టిండ్రు, 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. వారికి చిత్తశుద్ధి లేదు, ఈ ఖాళీలను భర్తీ చెయ్యరు. అందుకే కుర్చీలలో కూర్చున్న వాళ్ళను, వాళ్ళ ఉద్యోగాలను ఖాళీ చేయిస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు వస్తాయని ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఆ మాటను నమ్మి విశ్వసించి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి మీరు బర్తరఫ్ చేసినందుకు, మీరు ఉద్యోగాల నుంచి వాళ్ళని రిమూవల్ ఆర్డర్ ఇచ్చినందుకు ఎంబడే వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ ఉద్యోగ నియామక పత్రాలు మీ చేతికి వచ్చినాయి. ఈరోజు ఈ వేదిక మీద నుంచి అధికారికంగా ఈరోజు నేను మీ ముందు గర్వంగా నేను చెప్పదలుచుకున్నా, 1947 15 ఆగస్టు భారతదేశంలో కావచ్చు, సెప్టెంబర్ 17 1948 నుంచి ఏ ఒక్క సంవత్సరంలో ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో
ఒక రాష్ట్రం ఒక సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది. ఈరోజు అందుకే నిరుద్యోగ యువకులు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే 100% పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేస్తారని ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో ఏకాగ్రతతో చదువుకుంటూ ఈరోజు పోటీ పరీక్షలకు ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు. దానికి ఉదాహరణ టీచర్ల నియామకం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నో రకాల అనుమానాలు, ఎంతోమంది పరీక్షలు వాయిదా వేయాలి అని రోడ్ల మీదకి వచ్చారు. కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన కృత్రిమంగా ఆందోళనలు చేపట్టిన. నేను ఖచ్చితంగా చెప్పిన గత 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోటీ పరీక్షల నిర్వహణ కోసం లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులారా, మీరు ఆలోచన చేయండి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పోయేది ఏమీ లేదు. పరీక్షలు వాయిదా వేస్తే మీ కాలం, మీ జీవితం, మీ అవకాశాలు సన్నగిల్లుతాయి. మీ తల్లిదండ్రులకు మీ మీద ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం పోతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీరు మీ తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే 8-10 సంవత్సరాలు అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగితే మీ అత్యంత విలువైన యుక్త వయసు 21 సంవత్సరం పైబడి 35 సంవత్సరాల లోపు మనం జీవితంలో ఏం కావాలనో ఆ వయసు నిర్ణయిస్తుంది. మనం డాక్టర్ అవుతామా, లాయర్ అవుతామా, ఇంజనీర్ అవుతామా, ఐఏఎస్ అవుతామా, ఐపీఎస్ అవుతామా, లేకపోతే ప్రజాప్రతినిధి అవుతామా, ప్రజాసేవకుడు అవుతామా, వ్యాపారంలో రాణిస్తామా అనేది 21 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపు మన భవిష్యత్తు నిర్ణయం జరుగుతుంది. కానీ ఆ 14 సంవత్సరాల పోటీ పరీక్ష కోసం 10-12 సంవత్సరాలు కోచింగ్ సెంటర్లలో తిరిగితే యుక్త వయసు కాల గర్భంలో కలిసిపోయినాక నిజంగా ఈ సమాజానికి మనం ఎలాంటి ప్రయోజనం చేకూర్చని వ్యక్తులుగా మిగిలిపోతే మన తల్లిదండ్రుల యొక్క బాధను, దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి అని ఒక పట్టుదలతోటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ సమస్యలు తెలిసి ఎవరు ఏమనుకున్నా, ఎవరు రోడ్డు ఎక్కినా, ఎవరు అభ్యంతర పెట్టినా డిఎస్సి పరీక్షల్ని నిర్వహిస్తా అని చెప్పి 55 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు 11,000 మందికి ఎల్పి స్టేడియంలో టీచర్లను నియమించిన అంటే అది ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల ఈ ప్రభుత్వానికి, మంత్రివర్గానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇవాళ మా కుటుంబంలో మా మంత్రుల పిల్లలకు, మా ఎమ్మెల్యేల పిల్లలు మేము ఎవ్వరం ఉద్యోగాలు తీసుకోలేదు. 90% నాకు తెలిసినంత వరకు. ఇవాళ మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అనుకున్నాం. మీకోసం సేవ చేయడం ఒక గొప్ప అవకాశం అనుకున్నాం. నిరుద్యోగ యువకులకు, యువకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు జీవితంలో స్థిరపడాలి. ఈ దేశ ప్రయోజనాల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం మీరు ప్రయోజకులుగా మారాలి అని మేము చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పని చేసినాం. ఎంతోమంది తిట్టినరు, ఏం పోయేకాలం ఈ ముఖ్యమంత్రికి పరీక్షలు వాయిదా వేయమంటే ఎందుకు వేస్తలేడు అని. నేను ఒకటే నిర్ణయించుకున్నా, వాయిదాలు వేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతూనే తల్లిదండ్రులకు భారం అవుతారు. ఆ భారము మొయ్యలేని పరిస్థితిలో తల్లిదండ్రులకు తమ మొహం చూపించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. అదే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతారు. ఉద్యోగ రాని వాళ్ళు ఇంకొక ఉపాధి ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ వారు నిర్ణయం తీసుకుంటారు. అందుకే పోటీ పరీక్షలు నిర్వహించిన. ఇదే కాదు, ఈరోజు గ్రూప్ 1 జరిగినప్పుడు కూడా గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలని